నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం సిర్పూర్ మండల కేంద్రంలోనే గ్రామీణ అభివృద్ధి కొరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైన నిధులు మొత్తం గోవింద వివరాలు 2018 నుండి 2023 వరకు విచారణ జరిపించాలని ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అధికారి సదాశివకు పేదరిక నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చంద్రగిరి సుదర్శన్ వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అచెల్లి గ్రామాన్ని నూతనంగా ఏర్పాటు చేసిందని, అచెల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి మంజూరైన ప్రభుత్వ నిధుల నుండి నాణ్యత లేని శ్మశాన వాటిక, సీసీ రోడ్ల తూతు మంత్రం, తుమ్మకాయ మంత్రం లెక్క నిధులు దుర్వినియోగం చేసిన మాజీ సర్పంచ్, ఎంపీఓ మరియు సంబంధిత అధికారులపై న్యాయ విచారణ జరిపించి ప్రభుత్వానికి నిధులు చెందే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుదర్శన్ డిమాండ్ చేశారు. నేను పేదరిక నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా విద్యతోటే పేదరిక నిర్మూలన జరుగుతుందని కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు కొమరంభీం జిల్లా సిర్పూర్ మండలంలోని అచెల్లి గ్రామ పంచాయతీలో మరి 2018 నుండి 2023 వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసినటువంటి నిధులు శ్మశాన వాటికకు దాదాపు 10 నుండి 20 లక్షలు ఖర్చు పెట్టి మరి కట్టించిండ్రు. ఆ శ్మశాన వాటికలో నాణ్యత లోపించి రేకులు ఎక్కడికక్కడ పడిపోయినాయి. అక్కడ కరెంట్ లేదు, కనీసం రోడ్ సౌకర్యం లేదు, అక్కడ వాటర్ వసతి లేదు. మొత్తానికి తూతూ మంత్రంగా కట్టి డబ్బులు స్వాహ చేసిండ్రు. కాబట్టి తక్షణమే మరి అదేవిధంగా సీసీ రోడ్లు కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వేసి నాసిరకంగా వేసిండ్రు. మరి వాటి మీద విచారణ జరిపించి తక్షణమే నిధులు ఖర్చు పెట్టినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ మాజీ పిట్టల రవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దానికి సంబంధించిన రికార్డ్ రాసినటువంటి మరి పంచాయతీరాజ్ ఏఈ గారు, మరి అదేవిధంగా ఎంపీఓ మండల్ పంచాయత్ ఆఫీసర్ గారు మరి ఈ నిధులు స్వా చేయడానికి బాధ్యులని నేను భావిస్తున్నాను. నాసిరకం పనులతోటి పనులు చేపించి ప్రజల ధనాన్ని స్వా చేసినటువంటి సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌరవనీయులైన మండల ఎంపీడీఓ గారి కార్యాలయంలో నేను ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఉన్నతాధికారులు విచారణ జరిపి మరి అటు నిధులపై సమగ్ర విచారణ జరిపి పనులపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని శ్మశాన వాటికను నాణ్యత లోపించకుండా తక్షణమే దాన్ని పునరుద్ధరించి మరి 10 సంవత్సరాలకు ఆగే విధంగా మరి వాటికి నిర్మాణం చేయాలని, అదేవిధంగా నాణ్యత సంబంధించినటువంటి అధికారులతోటి కూడా తనిఖీలు చేయించాలి అని, అదేవిధంగా ఆ డబ్బులు వృధా చేసిన ప్రభుత్వం యొక్క నిధులు ఖర్చు పెట్టి వృధా చేసినటువంటి సంబంధిత సర్పంచ్ గారిపై ఇతర అధికారులపై విచారణ జరిపి సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ద్వారా కేసు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కానీ మరి ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.